హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. ఈరోజు మిమ్మల్ని ఒక చక్కని దేవాలయానికి అయితే తీసుకొచ్చానండి. ఇదేంటంటే విజయనగరంలో ఉన్న అష్టలక్ష్మి గుడి అండి. మన చుట్టుపక్కలే మంచి మంచి గుళ్ళు అయ్యి ఉన్నాయండి. వాటన్నిటిని మీకు పరిచయం చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. ఈ రోజు అయితే అష్టలక్ష్మి దేవాలయం చూపిస్తున్నానండి. ఇగో చూడండి, ముందు గుడి వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను. చాలా మంచి కట్టడం అండి, చాలా బాగా కట్టించారు. ఇగో చూడండి, వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ గుడికి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది విజయనగరం నుంచి, అవన్నీ డీటెయిల్స్ అయితే చెప్తానండి. మనకి వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కి 1 అవర్ జర్నీ పడుతుందండి. నెక్స్ట్ విజయనగరం కాంప్లెక్స్ లో దిగిన తర్వాత మనకు నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. మనకి అక్కడ కాంప్లెక్స్ నుంచి ఈ శ్రీక్షేత్రంకి 2 కిలోమీటర్స్ పడుతుంది అన్నమాట. ఆటోలో అయితే మనకి పర్ హెడ్ 50 రూపీస్ 40 రూపీస్ అలా తీసుకుంటారు అన్నమాట. మనం ఏంటంటే బస్ ఫెసిలిటీ అంతగా లేదు, ఆటోలు మాత్రం చాలా దొరుకుతాయండి. ఇంకో చూడండి, శ్రీక్షేత్రంకి అయితే వచ్చేసాం మనము. బయట నుంచి వ్యూ చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మొత్తం టోటల్ గుడి అంతా 1 ఎకరంలో కట్టించారండి. ఇదేంటంటే దుర్గా బాలాజీ ఉమాదేవి గారు ఈ నిర్మాణం అయితే చేశారండి. ఇది చూడండి, కుడి చేతి వైపు ఏమో ఆలయం అంతా ఉంటుంది, ఎడం చేతి వైపు కొంత ప్లేస్ లో ఏంటంటే పూజారులు వాళ్ళు ఉండడానికి కోసమని ఇల్లులు అయ్యి కట్టించారండి. ఇగో చూడండి, ఇదంతా మొత్తం 1 ఎకరంలో కట్టారండి. మనం గుడి లోపలికి వెళ్దాము. ఇగోండి, ధ్వజస్తంభం దగ్గర అయితే దీపాలు అవి వెలిగించడానికి మంచి ఏర్పాటు చేశారండి. కిందంతా జిడ్డవ్వకుండా చక్కగా ఏర్పాటు చేశారు. గుడికి ఎడం చేతి వైపు అయితే ఇగో చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూసారా. దుర్గా బాలాజీ గారి వల్ల తల్లిదండ్రులండి. వీళ్ళ జ్ఞాపకార్థమే ఈ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే బాలాజీ గారు నిర్మించారు. ఇగోండి, చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారండి. ఇదిగోండి, ఫస్ట్ గుడి అయితే ధాన్యలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఇలాగా ధాన్యలక్ష్మి అమ్మవారి శ్లోకం ఏమో ఇలా కుడి చేతి వైపు ఇలాగ పెట్టారండి. మనం ఆ శ్లోకం చదువుకుంటూ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ ఏర్పాటు ఒకటి చాలా బాగుందండి. చూడండి, అమ్మవారి మూర్తి ఎంత బాగుందో. విగ్రహాలు మంచి కళతో ఉన్నాయండి, చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి కూడా. నెక్స్ట్ ఏంటంటే ధైర్యలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. అమ్మవారి శ్లోకం మనకి కుడి చేతి వైపు ఉంటుందన్నమాట. అది చదువుకుంటూ అమ్మవారిని దర్శించుకోవచ్చు మనం. ఇలాగా ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా 7 అమ్మవార్లకి 7 గుడులు ఉంటాయండి. ఇగో చూడండి, ఇలాగ గుడి చుట్టూ ఇలాగా తిరుగుతూ వెళ్ళాలండి. ఇదేంటంటే గుడి మనకి శ్రీచక్రం ఆకారంలో ఉంటుందండి. గుడి ప్రాంగణం అంతా ప్రహరీ అంతా స్క్వేర్ షేప్ నలుచదరంగా ఉంటుంది. లోపల గుడులున్న ప్లేస్ మాత్రం శ్రీచక్రం షేప్ లో ఉంటుందన్నమాట. అదొకటి ఇక్కడ ప్రత్యేకత అండి. ఇలాగా 7 అమ్మవార్లకి 7 గుడులు ఉన్నాయండి. అయితే ఆదిలక్ష్మి అమ్మవారికి మాత్రం, అంటే 8వ లక్ష్మి అయిన ఆదిలక్ష్మి అమ్మవారికి మాత్రం గుడి ఉండదండి. ఆమె స్వామివారి హృదయంలోనే ఉంటారు అని స్వామివారి పక్కనే ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. ఇదిగో చూడండి, సైడ్ నుంచి చూడడానికి అయితే వ్యూ ఇలా ఉంటుందండి. స్వామివారి గోపురం అది చూడండి, చాలా బాగా ఉంటుందండి. ఈ కట్టడం అయితే ఈ గుడి కట్టి ఇప్పటికి 9 సంవత్సరాలు అయ్యిందండి. చక్కగా నీట్గా మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా శ్రావణ మాసంలో అయితే 1 రోజులు సువర్ణ పుష్ప అర్చనలు జరుగుతాయంటండి. 4 శుక్రవారాలు విశిష్ట పూజలు జరుగుతాయంట. నెక్స్ట్ ఏంటంటే ప్రతి శనివారం సాయంత్రము భజన హారతులు ఉంటాయండి. ఆ హారతులు అయితే చూసి తీరాలండి ఎవరైనా సరే. శనివారం సాయంత్రం హారతి మాత్రం వీలైతే మాత్రం ఎవరైనా దానికి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. స్వామివారి విగ్రహం చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఆ హారతుల కాంతిలో చాలా నచ్చుతుందండి, చాలా బాగుంటుంది అది. ఇదిగోండి, మనం గజలక్ష్మి అమ్మవారిని చూసాం కదా. ఇగోండి, గుడి వెనక వైపు ఇలా ఉంటుందండి. కరెక్ట్గా గుడి వెనక వైపు ఈ విధంగా ఉంటాయి అన్నమాట మూర్తులు. చాలా బాగా చెక్కారండి అవన్నీను. చూడండి ఎంత బాగుంటాయో. ఏనుగులైతే వరుసగా వెళ్తున్నట్టుగా చాలా బాగుంటుంది. ఈ ఆర్ట్ అది చాలా నచ్చిందండి. నీట్గా క్లియర్గా నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్. చూడండి ఏనుగులు ఎంత బాగున్నాయో. ఇదేమో గుడికి వెనక వైపు వచ్చిన ప్లేస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, మనము విజయలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చాము. ఇగోండి, అమ్మవారిని దర్శించుకోండి అందరూ. ఇక్కడ ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుందండి. ఎవ్రీ మంత్ జరుగుతుంది అన్నమాట శ్రవణ నక్షత్రం రోజు. ఇంకా ప్రతి శుక్రవారము ఒక్కొక్క అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారంటండి. ఒక శుక్రవారం ఒక అమ్మవారికి, ఒక శుక్రవారం ఒక అమ్మవారికి, అలా అన్నమాట. నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి, స్టేజ్ అది కనిపిస్తుంది కదండి. ఇది ఒక మండపం అన్నమాట. ఇక్కడ కుంకుమ పూజలు అవన్నీ జరుగుతాయండి. ఏమైనా విశిష్ట పూజలు అయినప్పుడు ఈ ప్రాంగణంలో పెడతారు. ఇంకా స్వామివారి కళ్యాణం అది చేసినప్పుడు మామూలుగా
భక్తులు ఎవరైనా వివాహాలు అయ్యి ఇక్కడ జరిపించుకోవచ్చు అండి. ఇగోండి స్టేజ్ ఉంది, ఇంకా రూమ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అలాగా పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. చూడండి చాలా పెద్ద ప్లేస్ ఉంది, చాలా విశాలంగా ఉంది. చాలా తక్కువ ప్రైస్కే మనకైతే ఇది అవైలబుల్గా ఉంటుందంటండి. వివాహాలు ఎవరైనా జరిపించుకోవడానికి కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి. మనకి ఇలా ఫోటోషూట్లకి వాటికి కూడా బాగుంటుంది. ఇంకా దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకుంటున్నామన్న ఇది కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ మనం విజయలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చామండి. ఇదిగోండి విజయలక్ష్మి అమ్మవారు పక్కన శ్లోకం అన్నమాట. ఈ ఏర్పాటు అయితే భలే బాగుందండి. మనం శ్లోకం చదువుకొని అమ్మవారిని ధ్యానించుకోవచ్చు అన్నమాట. అదండి విజయలక్ష్మి అమ్మవారు. ఇదిగోండి గుడికి మనకి కుడివైపు సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుందండి. అన్ని గుడులు చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఇటు సైడ్ ఉన్న 4 గుళ్ళు ఇలా కనిపిస్తాయండి. ఇదేంటంటే మనకి ఉత్తర ద్వారం అవుతుంది అన్నమాట. ఉత్తర ద్వారం వైపు గుడి అంతా మనకి ఈ విధంగా గుడి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. మనం ఇప్పుడు విజయలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి ధనలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్దాము. ఇవేంటంటే అన్ని శ్రీచక్రం షేప్లో ఉంటాయి కదండి, లోపలంతా ఉంటుందని చెప్పాను కదా. ఈ గుడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా రౌండ్గా వెళ్తూ ఉంటాం అన్నమాట మనము. ఇగోండి మనం చివరిగా ఇప్పుడు ధనలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చాము, 7వ అమ్మవారు. ఎందుకంటే ఆదిలక్ష్మి అమ్మవారు అయితే మెయిన్ గుడిలో ఉంటారన్నమాట, స్వామివారి దగ్గర ఉంటారు. ఇగోండి ధనలక్ష్మి అమ్మవారికి సంబంధించిన శ్లోకం ఇక్కడ పక్కన ఉంటుంది అన్నమాట. మనం అది చదువుకుంటూ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవండి మనకి అమ్మవారి గుడులు అయితే ఇవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదండి. ఆ రోజు మాత్రం భక్తుల్ని ఇగో చూడండి ఈ గేట్ ద్వారా లోపలికి మనకి ప్రవేశం ఉంటుంది అన్నమాట. ఆ గేటు నుంచి మనం ఇలాగా ధనలక్ష్మి అమ్మవారి ముందు నుంచి మనకి ఉత్తర ద్వార దర్శనంకి ఇగోండి ఈ ద్వారంలో వెళ్తాం అన్నమాట. అగోండి అలా ఆ ద్వారం నుంచి మనం ఈ ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఉత్తర ద్వార దర్శనం అదనమాట. ఆ రోజు కూడా చాలా విశిష్టంగా పూజలు అయ్యి అయితే జరుగుతాయండి. చాలా బాగుంటాయి. ఆ రోజు జరిగే ఉత్సవాలన్నీ చాలా బాగుంటాయండి. నెక్స్ట్ మనం ఇంకా మెయిన్ గుడిలోకి అయితే వెళ్దాము. ఇగోండి కుంకుమ పెట్టుకోవడానికి ఇటువంటి ఏర్పాటు అయితే చేశారు. అయితే ఈ రోజు ఏంటంటే మేము గుడికి వచ్చేసరికి ఇక్కడ సుదర్శన యాగం జరుగుతుందండి. ఏంటంటే ప్రతి నెల చిత్తా నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడు స్వామివారికి ఇలాగా సుదర్శన యాగం జరుగుతుందంట. చూడండి ఇక్కడ శ్రీచక్రంలో అక్కడ తోరణాలు పెట్టారు కదండి. ఈ సుదర్శన యాగం అంతా అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కంకణ ధారణ చేస్తారండి. అందుకని ఆ తోరణాలన్నీ పూజలో పెట్టారన్నమాట. ఆ పూజ అంతా జరుగుతుంది. ఇదిగో చూడండి గుడిలో పైన సీలింగ్కి ఇలా చక్కటి శ్రీకృష్ణుడిది పెట్టారండి. చాలా బాగుందన్నమాట చూడడానికి. ఇలాగా బయటికి ఎంబోజ్ అయ్యి ఉన్నారన్నమాట. వటపత్రం మీద చిన్ని కృష్ణుడు ఉన్నట్టుగా చూడడానికి చాలా బాగుందండి. చాలా బాగా చెక్కారన్నమాట. ఇగోండి యాగం అయితే ఇక్కడ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ యాగం అయితే జరుగుతుందంటండి. ప్రతి నెల చిత్తా నక్షత్రంలో జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా హోమద్రవ్యాలన్నింటినీ ఇలాగా ఒక పళ్ళెంలో పెట్టి వచ్చిన భక్తులందరితోని ఇలా తాకిస్తున్నారండి. అవన్నీ అందరూ తాకిన తర్వాత అప్పుడు హోమంలో వేస్తారన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చక్కగా ఈ పూజా కార్యక్రమాలన్నింటిలోని పాల్గొంటారండి. ప్రతిరోజు ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుందంటండి. ఇంకా ప్రతి ఆదివారం చిన్నపిల్లలకు బాలభారతి అని కార్యక్రమం ఒకటి నిర్వహిస్తారంటండి ఈ గుడి వాళ్ళే. అది ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అవుతుందంటండి. చక్కగా చిన్నపిల్లలకు శ్లోకాలు అన్ని నేర్పిస్తారంటండి. యోగా అని రామాయణ భారతాలు అన్ని నేర్పిస్తారంటండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు అయితే జరుగుతాయంట. అయితే ఇప్పుడు మనం ఈ సుదర్శన యాగం కొంతసేపు పంతులు గారు చేసే విధానం అది మీరు కొంచెంసేపు చూద్దామండి. చాలా బాగా చెప్తున్నారండి పంతులు గారు కూడా. మంచి మంచి చక్కటి విషయాలు చెప్తున్నారు. ఆ విశేషాలు చూద్దాం ఇప్పుడు మనము. सकल दोष निवारणार्थम अनाज्ञातादि सर्व प्रायश्चित्त होमं करिष्ये अग्निस्तत्वताः कर्तव्यद्विजानन्न विजुष्टो देवागम ऋतुतो यदास्वागम से तुडीकगम सोहोदये दिस्वाहा आभिर्गेभ्यर्यतो नमो नवाप्याय हरिवोत्थवनः यदा सत्यासंप्रयजमानस्य कामस्वाहा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यन्द स्वाहा ओम वसोधारा जुहोदे वसो मेधारा
पतिदिवा एषा भूयते घृतस्यधानेन मेषाधारा पुष्मिन् लोके आद्योपतिष्ठते तेजोवसोद्धारा तेजसैमास्मै तेजो वरुन्धेदो कामावै यं कामयेता प्राणानस्यान्नाद्यं वै पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णम्। ఇగోండి ఇలాగా పూర్ణాహుతి సమర్పించిన తర్వాత ఆ యజ్ఞగుండం చుట్టూ ముందు పంతులు గారులు అందరూ 3 ప్రదక్షిణలు అయితే చేశారండి. ఇలాగ అందరూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడికి విచ్చేసిన భక్తులందరినీ కూడా 3 ప్రదక్షిణలు అయితే చేయమన్నారండి. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే అనుకోకుండా ఈ ప్రత్యేకమైన రోజు వెళ్ళినందుకు నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ప్రత్యేకించి ఈ సుదర్శన యాగం చూడడం కోసమని చాలా దూరం నుంచి కూడా వస్తారంటండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. అందుకని నాకు ఈ అదృష్టం దక్కిందని నాకైతే మాత్రం చాలా సంతోషం అనిపించింది. ఇలా ఎవరికైనా ఈ సుదర్శన యాగంలో పాల్గొనాలి అనుకుంటే మాత్రం ప్రతి నెల జరుగుతుందండి. చిత్తా నక్షత్రం ఏ రోజు పడిందో చూసుకొని మనం ఆ రోజు అయితే ఈ గుడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే ఈ సుదర్శన యాగం చూసే అదృష్టం అయితే దక్కుతుందండి. నెక్స్ట్ ఇంకా స్వామివారి మాటలు విందాం మనం ఇంకొంచెం. अमृतागुम्मन तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रबुद्धिरतो अस्ये वसरदस्सदं जीवे वसरदस्सदं नन्दा वसरदस्सदं मोदा वसरदस्सदं भवा वसरदस्सदं प्रभवाभ शरदस्सदमदीतास्याम वसरदस्सदं योक्ष्यदूर्जं दशमहतो नमः भ्राजमानस्तस्य मध्य समानुषभो लोहिताक्षो सूर्योऽपि पश्चिम मनसापरात् హోమం తాలూకా ధూపం కానీ ఆ పొగ కానీ పీలిస్తే ఆయుష్ పెరుగుతుందా ఆరోగ్యవంతుడికి గట్టిగా పొగ పీల్చేటప్పుడు దగ్గు రాదు. వెంటనే లోపల ఉన్న కఫం కట్ అయిపోయి ముక్కలైపోయి అది మళ్ళీ నోట్లోకి వస్తుంది. ఎవరైతే ఈ పొగ పీలుస్తాడో విన్నారా వాడికి దగ్గు రాదు. దగ్గు రాకుండా ఉన్నప్పుడు ఇంట్లో కూడా చూడండి సాంబ్రాణి గట్ర వేస్తుంటారు. కొంతమందికి దగ్గు వచ్చింది అంటే లోపల వాడికి కఫం గట్ర బాగా అనారోగ్యం చేసి ఉండిపోయిందని దాని అర్థం. అంటే శాస్త్రంలో ఏది చెప్పినా చాలా విశేషంగా చెప్తారండి. అలాగే ప్రేత ధూమాన్ని కానీ పీలిస్తే లేనివన్నీ కూడా వాటికి ఉండేటువంటి చనిపోయిన తర్వాత అటాక్ అయినటువంటి బ్యాక్టీరియా వైరస్ అంతా కూడా వీళ్ళలోకి వెళ్తుంది. అందుకు ఎప్పుడూ కూడా హోమ ధూమాన్ని పీల్చడము గట్టిగా పీలిస్తే ఈ లంగ్స్ లో ఉండేటువంటి కఫం అంతా కూడా కోస్తుందని బాగా గుర్తుపెట్టుకోండి. రశ్మిభిః దివ్య ధూపం ఆఘ్రాపయామి. సువికేశరారోహ శోభయంతే ముఖం మమ ముఖం యోగోయామి. అదండి ఈ విధంగా సుదర్శన యాగం అయితే పూర్తయిందన్నమాట. స్వామివారికి హారతులు ఇచ్చిన తర్వాత మనకి శ్రీనివాస్ రమేష్ ఆచార్యులు ఈ యాగం అంతా జరిపించారండి. ఆ ఆచార్యుల వారే మనకి ఈ పూజలో ముందు పెట్టారు కదండి, ఫస్ట్ చూపించాను కదా మీకు ఆ శ్రీచక్రంలో తోరణాలు పెట్టి పూజ చేస్తున్నారండి అని. ఆ తోరణాలన్నిటినీ వచ్చిన భక్తులందరికీ ఇలాగా కడుతున్నారండి. ఆచార్యుల వారే కడుతున్నారన్నమాట. కలశం మీద మన కుడి చేయి పెట్టమంటున్నారన్నమాట. పెట్టమని ఒక్కొక్క కంకణం మనకి ధారణ చేస్తున్నారండి. ఇంకా అడిగితే అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కావాలి అంటే 1-2 తోరణాలు కూడా ఇస్తున్నారండి. ఇలా ఈ సుదర్శన యాగంలో పెట్టిన తోరణాలు మనం కట్టుకోవడం నుంచి మనకి నరఘోష తగలకుండా ఉంటుంది. ఇంకా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారండి. కొంచెం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అలా అందరు కూడా ఈ తోరణాలు కట్టుకోవడం నుంచి మనకి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల విశ్వాసం అండి ఇక్కడ. అయితే మనకి ఏంటంటే ఈ కంకణధారణ చేసుకోవడానికి కూడా ఏమాత్రం మనకి ఏమీ ఫీజు అది ఏమీ వసూలు చేయట్లేదండి. అంటే ఏమైనా ఇంత అమౌంట్ ఇవ్వండి అప్పుడు మేము కడతాము అలాంటి వ్యవహారాలు అయితే ఏమీ లేవండి. ఎంతమంది వస్తే అంతమందికి చాలా ఓపికగా ఆచార్యుల వారు అయితే ఈ కంకణధారణ అయితే చేస్తున్నారన్నమాట. ఆ విశేషం ఒకటి నాకు బాగా నచ్చిందండి. డబ్బులు అయితే ఏమీ డిమాండ్ చేయట్లేదు అన్నమాట. మనకు నచ్చి మనం ఏదైనా హుండీలో వేస్తే మన ఇష్ట ప్రకారం వేసుకోవడమే కానీ పలానా ఇంత అమౌంట్ అండి అలాంటి సిస్టమ్ అయితే ఇక్కడ లేదండి. చాలా నచ్చింది నాకైతే. ఇలా ఇక్కడ ప్రతి పూజ చాలా విశేషంగా జరుగుతుందండి.
ఇది మనకి దుర్గా బాలాజీ గారు, ఉమాదేవి గారు మనకి అందించిన ఒక మంచి విశిష్టమైన గుడి అండి. ఇది చాలా బాగా ఉంటుందన్నమాట. ఎవరికైనా ఇలాగా ఈ గుడికి రావాలి అనుకుంటే వైజాగ్ నుంచి అయితే విజయనగరం వరకు బస్సులో వచ్చేసి అక్కడి నుంచి మనకి ఆటోలు ఉంటాయండి. ఈ గుడి వరకు బస్సు సౌకర్యం అయితే లేదు. అక్కడ నుంచి ఆటోలు పట్టుకొని రావాలన్నమాట. అదండి సంగతి. మీరు ఏదైనా విశేష పూజలు జరిపించుకుందాం అనుకుంటే ముందుగా వీళ్ళది ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజ్ ఉంటుందండి. అక్కడ ఏ పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శ్రావణ మాసంలో కోలాటం అని, అలాగే కోలాటాలు అవి కూడా చాలా బాగా జరుగుతాయి అంటండి. శ్రీకాకుళం నుంచి సంతోష్ అని ఆ కోలాటం బృందం వచ్చి ఇక్కడ మొన్న కోలాటం చేశారండి. ఆ విశేషాలు కూడా మనం చూద్దాము చివరిలో. ఇగోండి ఇక్కడైతే ప్రసాదం ఇస్తున్నారు. ఇగోండి ఇక్కడ నేను చెప్పాను కదా ప్రతి ఆదివారం బాలభారతి జరుగుతుంది పిల్లల కోసమని, ఆ బోర్డు అండి అది. ఇంకా చూడండి ఈయన ప్రసాద్ గారండి. ఈయన ప్రతి నెల ఈ సుదర్శన యాగంకి అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారంటండి. నేను చక్కగా మంచి విషయాలు ఆయన అనుభవాలన్నీ చక్కగా వివరించారన్నమాట. ప్రతి పూజకి అటెండ్ అవుతానండి. ముఖ్యంగా ఈ సుదర్శన యాగానికి కంపల్సరీగా అటెండ్ అవుతాను. చాలా మనకి మంచి రిజల్ట్ అయితే చూపిస్తుందండి ఈ యాగంకి వస్తే మాత్రం అని ఆయన అనుభవాలన్నీ చెప్పారన్నమాట. చాలా చక్కగా వివరించారండి ఈ సుదర్శన యాగం గురించి మాత్రం. నెక్స్ట్ ఏంటంటే కోలాటం చూద్దామండి. ఈ కోలాటం రమేష్ డాన్సర్ అని ఒక యూట్యూబర్ ఉన్నారండి. వాళ్ళు చేసిన కోలాటం మాట రణస్థలం నుంచి వచ్చారండి. ఇవ్వండి గుడి విశేషాలు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.